వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రుచికరమైన క్యారెట్ బంగాళదుంప వేపుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు. బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకోండి. పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు 5 లేదా 6, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్స్, పసుపు కొద్దిగా, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను వేసుకోవాలి. ముక్కలను వేసుకొని వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. కలుపుతూ 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని కొంతసేపు వేయించుకుందాం. కొంతసేపు వేయించుకున్న తర్వాత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. టెన్ to 15 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుతూ 2 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్యారెట్ బంగాళదుంప వేపుడు రెడీ అయ్యింది. దీనిని రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.